శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 163వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో లక్క ఇంట్లోంచి బయటపడినటువంటి పాండవులు తల్లితో పాటుగా ఎంతో ప్రయాసపడి అరణ్యంలో చాలా దూరం వరకు కష్టించి గంగా నది తీరం దాటి అడవుల్లో శ్రమ పడుతూ ఉండటం, అలాగే దప్పికగా ఉన్నటువంటి దాహం వేసినటువంటి కుంతీదేవికి భీమసేనుడు నీటిని తీసుకురావడానికి వెళ్ళటం, అనేక కష్టాలు పడుతున్నటువంటి తల్లిని చూసి భీముడు పశ్చాత్తాపడటము మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. భీష్మ విదురుల యొక్క సంవాదం అంతకు ముందు పాఠంలో మనం చెప్పుకున్నాం. పాండవులకి ఉత్తర క్రియలు నిర్వహించడానికి గంగా తీరానికి వెళ్ళినటువంటి భీష్మాదులని, అందులో పాండవుల యొక్క పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి పాండవులకి ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతున్నటువంటి భీష్ముణ్ణి విదురుడు ఓదార్చి జరిగినటువంటి విషయాన్నంతా చెప్పి పాండవులు రక్షించబడ్డారయ్యా అని చెప్పి విదురుడు నిజం చెప్పాడు. పరమానందపడినటువంటి భీష్ముడు సంతోషపడి హస్తినాపురానికి చేరుకోవడం వరకు 162వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇటు పక్కన పాండవ పక్షంలో ఏం జరిగింది అనేటువంటిది వ్యాసుల వారు ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. తృషార్తాన్ మాతరం భ్రాతృంశ్చ న్యగ్రోధమూలే స్థాపయిత్వా జలానయనాయ భీమస్య గమనం. తృషార్త అనే పదానికి అర్థం ఏంటంటే దప్పికగా ఉన్నటువంటి, దాహంతో ఉన్నటువంటి మాతరం భ్రాతృంశ్చ తల్లిని సోదరుణ్ణి ఓ చెట్టు కింద, న్యగ్రోధ మూలే, మూలము అంటే కింద, చెట్టు కింద ఉన్నటువంటి వేళ్ల ప్రదేశం, మూలం కాండం ఉంటుంది. న్యగ్రోధ వృక్షం, వటవృక్షం కింద స్థాపయిత్వా, ఇక్కడ ఉంచి జలం తీసుకురావడం కోసం అని చెప్పి భీమసేనుడు వెళ్ళటం అనేటువంటిది ఈ పాఠంలో మనం అధ్యాయంలో చెప్తాం. అలాగే భూమి మీద శయనిస్తున్నటువంటి ఈ కుంతీదేవిని చూసి భీమసేనుడు బాధపడ్డాడు. అది రేపటి పాఠంలో మనం చెప్పుకుంటాం. శ్రీ వైశంపాయన ఉవాచ తేన విక్రమమాణేన ఊరువేగ సమీరితం వనం సవృక్ష విటపం వ్యాఘూర్ణితమివాభవత్. నిన్నటి పాఠంలో మనం చివరిలో చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, పంచపాండవులు 5గురు అలిసిపోయి భీమసేనుని ఆశ్రయించారు. మేము అలసిపోయాము, నిద్రలేక ఇంకా ఇంత దూరం నడవలేము, చాలా దూరం నడిచారు, కాబట్టి నీవే భరించాలయ్యా, నువ్వు మా అందరిలో కల్లా బలవంతుడైన వాడివి అని చెప్పి ధర్మరాజు చాలా సందర్భాల్లో భీమసేనుని నమ్ముకున్నారు, బలవంతుడైనటువంటి వాడు. కాసేపు కనిపించకపోయినా ధర్మరాజు కంగారు పడిపోతారు, భీముడు కనిపించబోయి. అట్లాంటి సన్నివేశాలు మహాభారతంలో జరిగాయి. కాబట్టి నువ్వు మా అందరిలోకి బలవంతుడివి కాబట్టి నువ్వే మమ్మల్ని మోసుకుని కాస్త సురక్షితమైన ప్రాంతానికి చేర్చున్నాయన అంటే, ఇక్కడ ఊరు భాగాలలోనేమన్నా, తొడల భాగాల్లోనేమన్నా నకుల సహదేవుల్ని పట్టించుకున్నాడు. అలాగే చేతుల్లోనేమన్నా ధర్మరాజుని అర్జునుని పట్టుకున్నాడు, తల్లి కుంతీదేవిని భుజం మీద పెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి భీమసేనుడు వాళ్ళని మోస్తూ తీసుకెళ్తుంటే, మరి అంత బరువు ఉన్నటువంటి భీమసేనుడు మెల్లగా నడవాలి కదా, కాదు, ఎలా నడిచాడు ఇక్కడ వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. బరువుగా మెల్లగా నడుస్తున్నాడంటే అసలు బరువే లేనట్టుగా వాయువేగంతో ఇంకా స్పీడ్గా వెళ్తున్నట్ట. తేన విక్రమమాణేన అని మొట్టమొదట్లోనే విక్రమం పదం పెట్టేశారు. విక్రమ పరాక్రమాలలో ఇంకా ఉత్సాహం వచ్చింది. ఆ మాత్రం బలం లేకపోతే ఎక్కడ హుషారు ఉంటుంది. కాబట్టి ఊరువేగ సమీరితం, ఊరువేగ సమీరితం, ఊరువులు అంటే తొడలు. ఆయన నడుస్తున్నప్పుడు ఆ తొడల వేగానికి సమీరితం మారుతి, ఆ గాలి
వస్తున్నటువంటి వీస్తున్నటువంటి ఆ గాలి తొడలు అలా కదిలించడం వలన వచ్చినటువంటి గాలి యొక్క ప్రకంపనలకి చెట్లు విరిగిపోతున్నాయి. వనం సవృక్ష విటపం వ్యాఘూర్ణితమివాభవత్. వనం సవృక్షం, ఆ వనం అంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలు సవృక్ష విటపం అన్నారు. అంటే వృక్షాలతో పాటుగా ఉన్నటువంటి మొత్తం పాదపాలన్నీ కూడా ఈయన యొక్క తొడల వేగానికి, అంటే అంత వేగంగా నడుస్తుంటే ఆ వాయువులకి చెట్లే కంపించిపోతున్నాయిట. జంగావాతో వవౌ చాస్య శుచిశుక్రాగమే యథా ఆవర్జిత లతావృక్షం మార్గం చక్రే మహాబలః. మహావేగవంతమైనటువంటి గాలులతో జంఘావాతవవు, మార్గంలో ఆ వెళ్తున్నటువంటి ఆ ప్రవాహం, విపరీతమైనటువంటి గాలి వస్తున్నది అన్నట్టుగా ప్రవాహం ఎలా ఉందంటే వాయువేగం, మారుత వేగం. శుచి శుక్రాగమే యథా ఆవర్జితాలతా వృక్షం, అనేకమైనటువంటి లతలు మహావృక్షాలన్నీ కూడా ఆ మార్గంలో చక్రే మహాబల, ఈ మహాబలుడైనటువంటి భీమసేనుడి యొక్క వేగానికి తట్టుకోలేక అలా కుప్పకూలిపోతున్నాయి. ఓ పక్కన ఈ వాయువుకి తోడుగా తండ్రి అయినటువంటి వాయుదేవుడు కూడా మరి కలిసి వచ్చాడో ఏమో, ఇంకా బ్రహ్మాండమైనటువంటి వేగం పుంజుకుంది, అరణ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఓ పక్కన సమృద్గన్ పుష్పితాంశ్చైవ ఫలితాంశ్చ వనస్పతీన్. వనస్పతీన్ అంటే అనేకమైనటువంటి వృక్షాలు, ఫలించేటువంటి వృక్షాలు. ఫలితాంశ్చ సుపుష్పితాంశ్చ, చక్కగా పుష్పాలతో కూడినటువంటి వృక్షాలు, ఫలాలతో కూడినటువంటి వృక్షాలు, ఎన్నో మహావృక్షాలన్నీ కూడా అవరుజ్జయయౌ గుల్మాన్ పదస్తస్య సమీపజాన్. పథము అంటే మార్గం, వీళ్ళు వెళ్తున్నటువంటి మార్గం సమీపంలోనే అటు ఇటు అటు ఇటు చిందరబందరగా పడిపోతున్నాయిట. అంటే ఈయన వెళ్తున్నటువంటి ఊరు వేగం ఓ పక్కన, అసలైనటువంటి తండ్రి అయినటువంటి వాయుదేవుడి యొక్క ప్రకోపము, మరేమో ధృతరాష్ట్రుల మీద వచ్చినటువంటి ప్రకోపము, మరేమో ఆ వాయువు కూడా తోడయ్యాడు. అనేకమైనటువంటి వృక్షాలన్నీ కూడా పడిపోతాం. జాగ్రత్తగా తల్లిని సోదరుని జాగ్రత్తగా ఓ పక్కకి చేరుస్తున్నాడు భీమసేనుడు. సరోషిత ఇవ క్రుద్ధో వనే భంజన్ మహాద్రుమాన్. వనే భంజన్, వనంలో పడిపోతున్నటువంటి మహాద్రుమాన్, పెద్ద పెద్ద మహావృక్షాలను చూసి సరోషిత ఇవ క్రుద్ధో, కోపించినటువంటి మత్తగజం నడుస్తున్నట్టుగా నడుస్తున్నాడని చెప్పి కింద వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఎలా ఉందంటే తిప్రసుత మదసుష్మి షష్ఠి వర్షో మతంగరాట్. మతంగము అంటే ఏనుగు, మతంగాలలో శ్రేష్టమైనటువంటి దాన్ని మతంగ రాట్ అని పిలుస్తారు. సమ్రాట్, విరాట్ లాగా. ఎట్లాంటి మతంగం అది? మామూలు మతంగం అంటే షష్ఠి వర్ష అన్నాడు. ఒక వయస్సు చెప్పాడు ఇక్కడ వ్యాసుల వారు. 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మదించినటువంటి గజరాజు, మదించినటువంటి మంచి ప్రౌఢంగా ఉన్నటువంటి మదించినటువంటి ఏనుగు, ఆ గజరాజు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అది కూడా ఎలా నడుస్తుంటే త్రిప్రసృత సరోషితైవ క్రుద్ధో వనే భంజన్ మహాద్రుమాన్. మామూలుగా ఏదైనా చెట్టు కనిపిస్తే తప్పుకుని పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి ఏనుగు కాదు ఇది. ఒక మహావృక్షం కనిపిస్తే ఆ చెట్టుని పడగొట్టి వెళ్ళేటువంటి మలమెక్కినటువంటి గజం. ఆ చెట్టు పడితే కానీ పక్కకి వెళ్ళదు, చెట్టుని పడగొట్టే. అట్లా ఎదురుకుండా మార్గంలో వస్తున్నటువంటి మహావృక్షాలని పడగొట్టుకుంటూ, చీల్చుకుంటూ, చండాడుతూ పక్కన అట్లా అడ్డొచ్చిన వాటిని కుమ్ముకుంటూ వెళ్తున్నటువంటి 60 ఏళ్ల మదగజంలాగా వెళ్తున్నాడని చెప్పి ఇక్కడ ఇండికేషన్ చూస్తారు. అంటే అక్కడ 60 ఏళ్ళ ఇండికేషన్ భీముడికి కూడా మనం అన్వయించుకోవచ్చు. అప్పటికి వాళ్ళ వయసు సుమారుగా అంతే ఉండొచ్చు. అప్పటికి వివాహం అవ్వదు, వాళ్ళ వయసులు చాలా పెద్దవి, ద్వాపర యుగంలో. కాబట్టి గచ్చతస్తస్య వేగేన తార్క్ష్యమారుతరంహసః. తార్క్ష్యమారుతరంహసః ఎలా వెళ్తున్నాడంటే, తార్క్ష్య అనే పదానికి అర్థం గరుత్మంతుడు. గరుత్మంతుడు వాయువేగంతో అలా మేఘాలలో వెంబడ ఆకాశంలో వెళ్తున్నట్టుగా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. గచ్చతస్తస్య వేగేన, తస్య వేగేన, ఆ వేగానికి, భీముడు వెళ్తున్నటువంటి ఆ వేగానికి ఎట్లా ఉంది అంటే తార్క్ష్యమారుతరంహసః. రంహ అంటే వేగం. వేగంగా వెళ్తున్నటువంటి గరుత్మంతుడిని పోలి ఉన్నట్టుగా ఉంది ఆ భీమసేనుడు వెళ్తుంటే అని చెప్పి వైనతేయుడితో మనకి ఉపమానం చెప్పారు వ్యాసుల వారికి. భీమస్య పాండుపుత్రాణం మూర్ఛేవ సమజాయత. భీమస్య పాండుపుత్రాణం, పాండుకుమారులందరూ కూడా చివరికి అలసిపోయి పాపం అంత దూరం నడిచి 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 కనీసం ఆహారం లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. చివరికి మూర్ఛేవ సమజాయత, చివరికి నీరసించిపోయి, కృషించిపోయి, మూర్ఛపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు పాపం భీమసేనుడు తప్ప.
అసకృచ్ఛాపి సతీర్య దూరపారం భుజప్లవైః పదిప్రచ్ఛన్నమాసేదుర్ధార్తరాష్ట్ర భయాత్తదా. ధార్తరాష్ట్ర భయాత్, దుర్మార్గులైనటువంటి ఆ కౌరవాధములు, దుర్యోధన దుశ్శాసన కర్ణశకులైనటువంటి దుష్టచతుష్టయాలు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఏమేం పథకాలు, ఏమేం పన్నాగాలు పన్నుతారు, మనల్ని ఏ విధంగా సంహరించాలని ఎటువంటి ఉపాయాలు పన్నుతున్నారు అని చెప్పేసి కాస్త భయపడుతూ ధార్త రాష్ట్ర భయాత్, ఎందుకంటే ఈ ఉపాయం అయితే తెలిసింది విదురుడి వల్ల, ఇంకా ఏ ఏ రకాలైనటువంటి పన్నాగాలు పన్నుతున్నారు అనేటువంటి భయంతో అసకృత్, మాటి మాటికి సతీర్య దూరపారం, అక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న కాలువలు, లేకపోతే ఏమైనా దాటవలసినటువంటి తీరాలు దాటవలసినటువంటివన్నీ కూడా దాటి పతి ప్రచ్ఛన్నమాసేత్, పతి అంటే మార్గమనందు ప్రచ్ఛన్నంగా కాస్త మారు వేషాలతో, వేషాలన్నీ అలంకారాలు అవన్నీ మార్చుకుని మెల్లగా ప్రచ్ఛన్నంగా తిరుగుతున్నారు, రహస్యంగా తిరుగుతున్నారు. కృచ్ఛ్రేణ మాతరం చైవ సుకుమారీం యశస్వినీం అవహత్సతు పృష్టేన రోహస్సు విషమేషు చ. అనేకమైనటువంటి మార్గాలలో కాస్త అడవి కాబట్టి మార్గం ఏమి సుగమమైనటువంటి మార్గం కాదు, విషమమైనటువంటి మార్గాలు, క్లిష్టతరమైనటువంటి మార్గాలు, అంతా మన హైవే లాగా ఉండదు. కాబట్టి అట్లాంటి ఎత్తు పల్లాలలో వచ్చేటువంటి విషమమైనటువంటి మార్గాలలో కూడా ఏం చేస్తున్నాడంటే భీమసేనుడు యశస్వినీం సుకుమారీం మాతరం, తల్లి అయినటువంటి ఆ కుంతీదేవిని, సుకుమారి కీర్తిమంతురాలు, అలాగే మాతరం తల్లి అయినటువంటి సుకుమారి అయినటువంటి కీర్తిమంతురాలైనటువంటి ఆ కుంతీదేవిని అవహత్సతు పృష్ఠేన, పృష్ఠేన అంటే పృష్ఠభాగం అంటే వీపు, ఆ భుజం మీద ఆ తల్లిని మోసుకుంటూ, ఇతడు ఏమాత్రము భారం భారం అనుకోకుండా తల్లిని మోసుకుంటూ, అలాగే సోదరుని కూడా మోసుకుంటూ విషమమైనటువంటి మార్గాల్లో అతి సునాయాసంగా ప్రయాణిస్తున్నాడు భీమసేనుడు. అగమచ్చ వనోద్దేశం అల్ప మూల ఫలోదకం క్రూర పక్షి మృగం ఘోరం సాయాహ్నే భరత వృషభ, ఓ భరత వంశ శ్రేష్ఠుడా అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి ఇస్తున్నటువంటి మాటలు. ఓ భరత వంశ మహారాజా, సాయాహ్ని, సాయ అహ్ని అంటే సాయంకాల సమయానికి, సాయం సంధ్యా సమయానికి వాళ్ళు ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఎట్లాంటి ప్రాంతం అంటే క్రూర పక్షి మృగం ఘోరం, క్రూరమైనటువంటి జంతువులు పక్షులు కలిగినటువంటి ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నారు. క్రూర పక్షి మృగం ఘోరం అగమచ్చత్వనోద్దేశం, అగమచ్చత్ అంటే అక్కడికి చేరుకున్నారు. అటువంటి వనోద్దేశం, వన ప్రదేశం, వనోద్దేశం అంటే ఒక వన ప్రాంతానికి చేరుకున్నారు. ఏ వన ప్రాంతం అయితే అనేకమైనటువంటి అడవి జంతువులతో నిండి ఉందో, క్రూరమైనటువంటి పక్షి గణాలతో కూడుకుని ఉందో, మృగ గణాలతో కూడుకుని ఉందో, అటువంటి ఘోరమైనటువంటి వన ప్రాంతానికి చేరుకున్నారు సాయంత్రం సమయానికి. అప్రకాశాదిశ సర్వా వాతైరాసన్న నాప్తవైః శీర్ణ పర్ణ ఫలైః రాజన్ బహుగుల్మ క్షుపద్రుమైః. దాంట్లో సాయంత్రం సమయానికి గాలి కూడా ఎక్కువైంది. వాతైః ఆసన్ననాప్తవైః, అనేకమైనటువంటి విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి గాలులకి అప్రకాశ దిశ సర్వాదిశ, దిక్కులన్నీ కూడా ప్రకాశంగా ఉన్నాయంటే అప్రకాశ, ఏమాత్రము ప్రకాశం లేకుండా చీకటి పడి సంధ్యా సమయానికి. అంతేకాకుండా ఈ వీస్తున్నటువంటి గాలులకి శీర్ణ పర్ణ ఫలై అంటే ఎండిపోయినటువంటి, శీర్ణము అంటే ఎండిపోయింది, శీర్ణము అంటారు. శీర్ణ పర్ణ ఫలై అంటే రాలిపోతున్నాయి, పళ్ళన్నీ రాలిపోతున్నాయి పైన ఆ గాలు. పర్ణములు అంటే ఆకులు, ఫలములు, ఆకులు పళ్ళు మొదలైనటువంటివన్నీ రాజన్ బహుగుల్మ క్షుపద్రుమై, అనేకమైనటువంటి గుల్మములు, క్షుపద్రుమై, ద్రుమములు అంటే వృక్షములు, అనేకమైనటువంటి వృక్షములు, పళ్ళు, ఆకులు, లతలు మొదలైనటువంటివన్నీ కూడా శీర్ణ రాలిపోతున్నాయి మొత్తం అంతా ఆ వీస్తున్నటువంటి గాలులకి. భగ్నావభుగ్న భూయిష్ఠైర్ నానాద్రుమ సమాకులై భగ్నావభుగ్న భూయిష్ఠై, భగ్నం అయిపోతున్నాయి మొత్తం అంతా, కింద పడటం, రాలిపోయి పగిలిపోవడం మొదలైనటువంటి కాయలు, పళ్ళు మొదలైనటువంటివన్నీ.
ఆ విధంగా గాలులు వీయటము, చెట్లు ఈ విధంగా కంపించిపోవటం, పడిపోవటం, ఇటువంటి సందర్భాలలో ఒక మహావృక్షము పటిష్టమైనటువంటి బలమైనటువంటి వృక్షాన్ని ఆశ్రయించాలని చెప్పి చీకట్లో ఏమి జరగకుండా భీమసేనుడు ఒక మంచి వటవృక్షం కోసం చూస్తున్నాడు. తే శ్రమేణ చ కౌరవ్యా తృష్ణయా చ ప్రపీడిత. తృష్ణ అనే పదానికి అర్థం దాహం. తృష్ణయా చ ప్రపీడిత, దాహానికి పీడించబడి. కౌరవ్య అనే పదానికి అర్థం ఇక్కడ పాండవులని చెప్పుకోవాలి, కురువంశరాజులు అని చెప్పుకోవాలి, అంతేగాని దుర్యోధనాదులు నాకు. తే శ్రమేణ కౌరవ్యా సృష్టయా చ ప్రపీడిత. శ్రమేణ బాగా అలసిపోయినటువంటి కారణంతో, పక్కన దాహం వేస్తున్నటువంటి కారణంతో పీడించబడి, దప్పిక చేత పీడించబడి, నా శక్నువంస్తదా గంతుం నిద్రయా చ ప్రవృద్ధయా. సాయం సమయం అయ్యేటప్పటికీ అప్పటిదాకా ఇక అలసిపోయినటువంటి వాళ్ళు నా శక్నువం తదా గంతుం, ఇక ముందుకు సాగలేకపోయారు, ముందుకు వెళ్ళలేకపోయారు. పైగా నిద్రయా చ ప్రవృద్ధయా, విపరీతమైనటువంటి నిద్ర వస్తుంది అలసిపోయినటువంటి కారణంతో వాళ్ళకి. అరే నాయన భీమసేన ఎక్కడైనా పడుకుందాన్రా, పడుకున్న తర్వాత వెళ్దాన్రా అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. న్యవిశంతి తే సర్వే. న్యవిశంతి ప్రవేశించడం. నిరాస్వాదే మహావనే. నిరాస్వాదే మహావనే, ఒక మహావనంలో, అక్కడ ఉన్నటువంటి మహావనంలో కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసుకోవడం అని చెప్పేసి అక్కడ ఒక మహావృక్షం, వటవృక్షం ఉంటే ఆ వటవృక్షాన్ని ఆశ్రయించడానికి బయలుదేరుతున్నారు. న్యవిశంతి సర్వే రాత్ర్యామేవ గతాస్తూర్ణం 24 యోజనం. వాళ్ళు చివరికి ఎంత దూరం నడిచారనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు ఇక్కడ వ్యాసులు వారు. 24 యోజనం. 24 అంటే 24, యోజనం అంటే 8 మైళ్ళు. 24 × 8 అన్ని మైళ్ళు నడిచారని చెప్పి చెప్తున్నారు. రాత్ర్యామేవ గతాస్తూర్ణం 24 యోజనం. ఆ రాత్రిలోపు వాళ్ళు అంత దూరం నడిచారు. ఆ భీమసేనుడి యొక్క వాయు వేగానికి అంత ఫాస్ట్ గా, ప్రీతంగా, అద్భుతమైనటువంటి వనాలలో సంచరిస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళాలి. తతస్తృషా పరిక్లంత కుంతీ వచనమబ్రవీత్. తృషా పరిక్లంత, తృష అనే పదానికి అర్థం దప్పిక. దాహంతో బాధపడుతున్నటువంటి కుంతీదేవి వచనమబ్రవీత్, ఈ విధంగా భీమసేనుడితో అంటుంది. మాతా సతీ పాండవానాం పంచానాం మధ్యత స్థిత. పంచ పాండవుల్ని, 5గురు బిడ్డల్ని కన్నటువంటి నాకు ఇటువంటి కష్టమా అని చెప్పి బాధపడుతున్నది కుంతీదేవి ఇక్కడ. మాతా సతీ పాండవానాం, పాండు కుమారులైనటువంటి 5గురికి నేను తల్లిని. పంచానాం పాండవానాం మాత. సతీ అంటే అయినప్పటికీ కూడా, వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా, మధ్యత స్థిత. కొడుకులు పోనీ ఎవరన్నా 5గురు కొడుకులు దూరంగా ఉన్నారంటే వాళ్ళ మధ్యలోనే వాళ్ళతో పాటే ఉంది. 5గురు కొడుకులు ఒకళ్ళిద్దరు కాదు, వీరాది వీరులు. అందులోనూ వాళ్ళ మధ్యలోనే, వాళ్ళ ఎడబాటు లేకుండా వాళ్ళతో పాటే ఉన్నది. అట్లాంటి నాకు తృష్ణయాహి పరీతాహం అనాథేవ మహావనే. ఈ మహావనంలో ఒక అనాథలాగా నేను ఇక దాహానికి నేను ఈ విధంగా బాధపడుతున్నానే. ఏమిటి ఈ రాత, విధి రాత ఎలా ఉందో చూడండి. ఇతః పరంతు శక్తాహం గంతుం చ న పదాత్పదం శయిష్యే వృక్షమూలేత్ర ధార్తరాష్ట్రా హరంతు మాం. ఇతః పరంతు న శక్తాహం, ఇక ఇక్కడి నుంచి నేను అడుగు కూడా ముందుకు వేయలేను. నువ్వు ఎత్తుకున్నా సరే నేను రాలేను, ఇంతసేపు నేను కూర్చోలేను. గంతుం చ న పదాత్పదం, ఇంకా నేను అడుగు కూడా ముందుకు వేయలేనయ్యా, నేను రాలేను. కాబట్టి నేను ఇక్కడ పడుకోవాలి, నేను కూడా అలసిపోయాను. శయిష్యే వృక్షమూలే అత్ర. అత్ర వృక్షమూలే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు మొదట్లో నేను ఇక్కడ పడుకుంటాను. ధార్తరాష్ట్ర హరంతు మాం. వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేసినా సరే, ఏం చేసుకున్నా సరే, నేను మాత్రం నిద్రపోవాలయ్యా కాస్త. ధార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళు, ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి వాళ్ళు మాం హరంతు, నన్ను హరించినా సరే, సంహరించినా సరే పడుకోవాలి, కాసేపు విశ్రమించాలి. అయినా వాళ్ళకి భయపడేది ఏంట్రా మీరు, ఇట్లాంటి వీరులైనటువంటి వాడు భీమసేన నువ్వేంట్రా భయపడుతున్నావు అంటే, మళ్ళీ శృణు భీమ వచో మహ్యం. ఓ భీమసేన, మమ మహ్యం వచః శృణు, నా మాట వినరా ఒకసారి. నువ్వు ఎట్లాంటి వాడివి, నీ భుజ పరాక్రమాలు ఎట్లాంటివి, నీ పరాక్రమం అట్లాంటిది, నువ్వు వాళ్ళకి భయపడతావేంట్రా అని చెప్పి ఒకసారి కాస్త మళ్ళీ తవ బాహుబలాత్ పురః. తవ బాహుబలాత్ పురః అంటే నీ బాహుబలం ముందు వాళ్ళు ఎంత, ఆ ధృతరాష్ట్రాదులు ఎంత. స్థాతుం న శక్తాః కౌరవ్యాః కిం బిభేషి పృథా సుత.
ఓ పృథాసుత, ఓ కుంతీ కుమారుడా, ఓ భీమసేన, కిం బిభేషి, ఎందుకు భయపడతావు? సిగ్గు లేదు, భయపడి పారిపోవడం ఏమిటి అసలు? కిం బిభేషి స్థాతుం న శక్తా కౌరవ్యా, నీ ముందు నీ బలానికి ఆ కౌరవ్యులు నీ ముందు నిలబడటానికి కూడా వాళ్ళ అశక్తులే. నీ బలం ముందు వాళ్ళు ఎంత? అట్లాంటిది వాళ్ళ కోసం భయపడి మనం పారిపోవడం ఏమిటి నాయన? మరి ఈ మాట ముందే చెప్పచ్చుగా. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మన 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 యొక్క ఉద్వేగాన్ని, కోపాన్నంతా ఎదుర్కొంటే వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటామని. అంటే అసహనం వచ్చినప్పుడు మనకు కొంత ఉద్వేగం కలుగుతూ ఉంటుంది. ఆ ఉద్వేగాన్ని ఎదుర్కొంటా ఉన్నటువంటి భర్త మీదో, భార్య మీదో, లేకపోతే పిల్లల మీదో చూపించడం అనేటువంటి ఆనవాయితీ. కాబట్టి ఈ మాట అక్కడ లక్క ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాల. ఎందుకురా ఇంత కష్టం కొట్టేసి అని చెప్పాల భీమసేనుడు. కానీ చెప్పవలసినటువంటి మాటకు సమయోచితంగా కుంతి మాత చాలా అద్భుతమైనటువంటి వీరమాతగా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మహాభారతం. అద్భుతంగా రాయభార ఘట్టాలు, రాయభారం నడిపినప్పుడు కృష్ణుడితో పలికినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలు కుంతీదేవి. అలాగే అన్యో రథో నమే స్త్రీహ భీమసేనాదృతే భువి ధార్తరాష్ట్రాత్ వృధా భీరుర్నమాం స్వప్తుమిహేచ్ఛసి. అన్యః రథః నమే అస్తిహ, నిన్ను మించినటువంటి రథుడు, అతిరథుడు, మహారథుడు ఇంకెవరు లేడు. భీమసేనాదృతే భువి, భూమి మీద భీమసేనుని మించినటువంటి మహాపరాక్రమవంతుడు ఇంకోడు లేనే లేడు. అన్యః న, ఇంకోడు లేడు. అట్లాంటిది ధార్తరాష్ట్రుడికి భయపడి మనం పారిపోవడమే. ధార్తరాష్ట్రాత్ వృధా భీరు నా, వాళ్ళ కోసం మనం భయపడక్కర్లేదు నాయన. కాబట్టి మాం స్వప్తుమిహేచ్ఛసి, నేను కాసేపు పడుకోవాలనుకుంటున్నాను, నేను ఇక్కడ పడుకుంటాను. స్వప్తుం ఇహ ఇచ్ఛసి, ఇహ అంటే ఇక్కడ నేను పడుకోవాలనుకుంటాను, నిద్రపోతాను. అంతకుముందు కాస్త దాహంగా ఉంది కాబట్టి మంచినీళ్ళు తాగాలనుకుంటాడు, కాబట్టి అది కూడా కోరుకుంటుంది. ఇక భీమసేనుడు మంచినీళ్ళు తీసుకురావడం కోసం బయలుదేరుతున్నాడు. వైశంపాయన ఉవాచ భీమ పృష్ఠస్థితా చేత్తం దూయమానేన చేతసా నిశ్వధ్వని విరుదంతి సా నిద్రావస్ముపాగత. భీమ పృష్ఠస్థిత చేత్తం, భీముడి చేత అడగబడి ఇంకేమైనా కావాలేమని. అలాగే ఈ విధంగా దూయమానేన చేతస, భీముడిని కాస్త రెచ్చగొట్టేట్టుగా, కాస్త నిందించేట్టుగా పలికినటువంటి మనస్సుతో ఉన్నటువంటి ఆ తల్లి నిద్రావస్ముపాగత, బాగా నిద్రావసురాలైపోయింది, నిద్రకి వశురాలైపోయింది, నిద్ర వచ్చింది. తచ్చుత్వా భీమసేనస్య మాతృస్నేహాత్ ప్రజల్పితం. మాతృస్నేహాత్ అంటే మా తల్లి మీద ఉన్నటువంటి అనురాగంతో, ప్రేమతో, ప్రజల్పితం, ఆవిడ పలికినటువంటివన్నీ కూడా మనసులో వ్యతిరేకంగా తీసుకోకుండా చక్కగా అర్థం చేసుకొని కారుణ్యేన మనస్తప్తం గమనాయోపచక్రమే. కారుణ్యేన మనస్తప్తం, ఆవిడ మీద ఉన్నటువంటి కరుణాభావంతో మనసు ఏమీ నచ్చుకోకుండా గమనాయ ఉపచక్రమే, వెళ్దామనేటువంటి దాని నుంచి మనసుని కాస్త స్థిమితపడి ఇక్కడ ఈ రోజు విశ్రాంతి తీసుకుందామనేటువంటి ఆలోచన తీసుకున్నాడు భీమసేనుడు. తతో భీమో వనం ఘోరం, ఇంకొంచెం అయితే అనువైనటువంటి ప్రదేశం కోసం చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆగుదామని చెప్పి ఒక గమనాయ ఉపచక్రమే, వెళ్ళి ఇంకో మంచి ప్రదేశం చూద్దామని చెప్పి భీమసేనుడు ఘోరమైనటువంటి ఆ వనంలో ప్రవిశ్య విజనం మహత్, విజనం అంటే జనులెవరూ లేనటువంటి ఘోరమైనటువంటి వనంలో ప్రవేశించి న్యగ్రోధం విపులఛాయం రమణీయం దదర్శ, ఒక వటవృక్షాన్ని చూశాట. న్యగ్రోధ వృక్షము అంటే వటవృక్షం. ఎలా ఉంది అంటే విపులఛాయాం రమణీయం, రమణీయమైనటువంటి ఒక మహావృక్షం, విశాలమైనటువంటి దట్టమైనటువంటి కొమ్మలతో ఎంతో ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్నటువంటి ఒక మహావృక్షాన్ని చూశాడు. ఎంత గాలి వచ్చినా కూడా అక్కడ ఎటువంటి ఆటంకము కలగకుండా ఉన్నటువంటి ఆ వృక్షం అది, దాన్ని చూశాడు. తత్ర నిక్షిప్య తాన్ సర్వాన్ అన్నాడు అక్కడ. తాన్ సర్వాన్ నిక్షిప్య, వాళ్ళందరినీ అక్కడ పెట్టి, అప్పటిదాకా మోసాడు, వాళ్ళందరినీ అక్కడ పెట్టాడు చెట్టు కింద. తత్ర నిక్షిప్య తాన్ సర్వాన్ ఉవాచ భరతర్షభ, ఉవాచ అంటే పలకటం. ఓ భరతశ్రేష్ఠుడా, భరతశ్రేష్ఠుడైనటువంటి ఆ భీమసేనుడు ఈ విధంగా పలుకుతున్నాడయ్యా. పానీయం మృగయామీహ తావద్ విశ్రమ్యతామిహ, నేను మంచినీళ్ళ కోసం అన్వేషించి ఆ మంచినీళ్ళని తీసుకొస్తాను, అప్పటిదాకా మీరు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి తావద్ విశ్రమ్యతాం ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఈ ప్రదేశంలో మీరందరూ ఇక్కడ విశ్రమించండి. విశ్రమ్యత, పానీయం అంటే జలములు, తాగటానికి ఏవైనా పానీయాలు ఉన్నాయేమో. మృగయామీహ,
మృగయ అనే పదానికి అర్థం ఏంటంటే వేటాడటం అనే ఒక అర్థం అయితే, మృగయ అంటే అన్వేషించడం. నేను నీళ్లు జలాశయాలు ఎక్కడైనా దొరుకుతాయేమో, నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడ ఈ ప్రదేశాల్లో అన్వేషిస్తాను, కాబట్టి మీరు విశ్రమించండి ఇక్కడ కాసేపు అని చెప్పి అక్కడ ఏతే రువంతి మధురం సారసా జలచారిణ ధ్రువమత్ర జలస్థానం మహచ్చేతి మతిర్మమ. అంత చీకటి వేళ మార్గాలలో ఎటు వెళ్ళాలో అనేటువంటిది నక్షత్రాలను చూసి ఏ డైరెక్షన్ పసిగట్టారు. కానీ అలాగే మరి జలం ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఎలా కనుక్కోవాలి అంత నిర్జనారణ్యాల్లో అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నారు. జలచారిణ. జలచారిణ అంటే జలంలో సంచరించేటువంటి పక్షులు కానీ, నీటి కొంగలు మొదలైనటువంటివి కానీ, జలచరాలకు సంబంధించినటువంటివి ఏవైనా ఉంటే అక్కడ తప్పకుండా దగ్గరలో నీరు ఉంటుంది అని గ్రహించవచ్చు. అది చూశాడు. ఏతే రువంతి మధురం. రువంతి అంటే శబ్దం చేయడం, ధ్వని చేయడం. మధురంగా ధ్వని చేస్తున్నాయి. సరసా జలచారిణ. జలచారిణ అంటే జలంలో ఉండేటువంటి పక్షులు కానీ మొదలైనవి. ధ్రువమత్ర జలస్థానం మహచ్చేత్సిమతిర్మమ. ధ్రువం అంటే తప్పకుండా ఇక్కడ నీరు ఉండే ఉంటుంది అనుకున్నాడు. డ్రై అవుతాయి, కొంచెం క్రీమ్ అది రావాలి. ధ్రువమత్ర ఇక్కడ అలా జలచరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తప్పకుండా నీరు ఉంటుంది అనేటువంటిది గ్రహించాడు భీమసేనుడు. ధ్రువమత్ర జలస్థానం. ధ్రువంతి అంటే నాదం, ధ్వని చేయడం అన్నమాట. మధురమైనటువంటి ఆ పూతలు, ఆ ధ్వనులు, పక్షుల యొక్క నాదాలు విని తప్పకుండా ఇక్కడ జలచరాలు ఉన్నాయని. ధ్రువమత్ర జలస్థానం మహచ్చేతి మతిర్మమ అని ఉన్నది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మతిర్మమ, మమ మతి మహైచ్ఛతు. అలాగే కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అనుజ్ఞాత సగచ్చేతి భ్రాత్రా జ్యేష్ఠేన భారత. జ్యేష్ఠేన భ్రాత. భ్రాత్ర అంటే పెద్ద సోదరుడి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకుని అని అర్థం అనమాట. అనుజ్ఞాత స గచ్చ ఇది. సరే నాయన మేము ఉంటాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పి పెద్దన్నయ్య దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకుని జ్యేష్ఠ భ్రాత, జ్యేష్ఠ కనిష్ట. జగామ తత్ర యత్ర స్మ సారసా జలచారిణ. జగామ అంటే వెళ్ళటం. తత్ర జగామ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? యత్రస్మ సరసా జలచారిణ. ఎక్కడైతే జలచరాలు ఉన్నాయని భావించాడో ఆ జలచరాలు ఉన్నటువంటి చోటికి, అలాగే రసవంతమైనటువంటి జలములు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి భీమసేనుడు వెళ్ళటం జరిగింది. ఎంతో దూరం ఉంది. వెళ్ళి అపశ్యత్ పద్మినీఖండ మండితం ససరోవరం సతత్ర పీత్వా పానీయం స్నాత్వా చ భరతర్షభ. చక్కగా ఒక అద్భుతమైనటువంటి సరోవరానికి చేరుకొని, ఎలా ఉంది ఆ సరోవరం? అపశ్యత్ పద్మినీఖండ మండితం. పద్మాల యొక్క గుంపులతో కూడుకుని అలంకరించబడినట్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన సరోవరాన్ని అపశ్యత్. అపశ్యత్ అంటే చూశాను. చూసి సతత్ర పీత్వా పానీయం. పానీయం పీత్వా అంటే చక్కగా ఉన్నటువంటి ఆ సరోవరంలో నీటిని త్రాగి, స్నాత్వా చక్కగా స్నానం కూడా చేసి, భీమసేనుడు హాయిగా కాస్త ఆ శ్రమ నుంచి బయటపడి తేషామర్థే, మరి సోదరులకి తల్లికి కూడా నీటి తీసుకువెళ్ళటం కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి ఆకులు మొదలైనటువంటివన్నీ వాటిని చక్కగా కుట్టి వాటిని ఉత్తరయంలో పెట్టుకుని జాగ్రత్తగా తేషామర్థే చ జగ్రాహ భ్రాతॄణాం భ్రాతృవత్సలః ఉత్తరీయేణ పానీయం ఆనయామాస భారత. సోదరుల కోసం అని చెప్పేసి చక్కగా నీరు తీసుకున్నాడు భ్రాతృవత్సలుడైనటువంటి భీమసేనుడు, సోదర ప్రేమ కలిగినటువంటి భీమసేనుడు. ఎట్లా తీసుకున్నాడంటే ఉత్తరీయేణ, ఉత్తరీయంలో పానీయం. ఉత్తరీయంలో పానీయం ఏంటంటే ఉత్తరీయంలో ఉంటుందా నీళ్లు నిలిచిపోతాయా? కారిపోతుంది. కానీ అనేకమైనటువంటి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, అరిటాకులు లేకపోతే అడవుల్లో దొరికేటువంటి పెద్ద పెద్ద ఆకులు తీసుకుని వాటిని చక్కగా గుట్టుకుని దొన్నెల్లాగా చేసుకుని దాన్ని ఉత్తరీయంలో పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళకి కావలసినటువంటి నీళ్లు తీసుకువెళ్ళాడు చక్కగా. ఉత్తరీయేణ పానీయం ఆనయామాస భారత పంకజానాం అనేకైశ్చ పత్రైర్బద్ధ్వా పృథక్ పృథక్. పత్రైర్బద్ధ్వా అన్నాడు. అనేకమైనటువంటి పత్రాలని బంధించి పంకజాలతో, అనేకమైనటువంటి పంకజాలతో కూడినటువంటి పత్రాలను కూడా చక్కగా తీసుకొని, అంటే తామరాకులు, అరిటాకులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా దొన్నెల్లాగా చేసుకున్నాడు. మాటి మాటికి ఒక్కొక్కటి తీసుకుని గవ్యోతి మాత్రాదాగత్య త్వరితో మాతరం ప్రతి. గవ్యోతి మాత్రాదాగత్య అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు. త్వరిత వెంటనే
తల్లి వైపుకి తల్లి దాహంతో ఉన్నదని చెప్పి తల్లి కోసం అని చెప్పేసి వెంటనే వచ్చేశాడు. ఎట్లా ఉంది శోకం వచ్చేటప్పటికి తల్లి శోక దుఃఖ పరీతాత్మ నిశశ్వాసోరగో యథా. తల్లి ఎలా ఉందో ఇక్కడ ఇస్తున్నాడు. భీమసేనుడు వచ్చేటప్పటికి తల్లి ఎలా ఉందంటే శోక దుఃఖ పరీతాత్మ, శోకంతో దుఃఖంతో ఉన్నటువంటి నిశశ్వాసోరగ, వేడి నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆ తల్లిని చూశాడు. అలా నిద్రపోతుంది అలసిపోయి ఆ తల్లి పాపం. ససుప్తాం మాతరం భ్రాతృన్ నిద్రా విద్రావితౌజస. సోదరులు తల్లి గాఢ నిద్రలో ఉన్నారు అప్పటికి. మహారౌద్రౌ వనే ఘోరే వృక్షమూలే సుశీతలే. శీతలమైనటువంటి చక్కగా చల్లటి గాలి వీస్తున్నటువంటి ఆ వృక్ష మూలంలో, ఘోరమైనటువంటి వనంలో, మహారౌద్రమైనటువంటి ఆ వనంలో అలా ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నటువంటి తల్లిని సోదరుని చూసి మనసు కరిగిపోయింది, ద్రవించిపోయింది భీమసేనుడిగా. అయ్యో వీళ్ళక ఇన్ని కష్టాలు, ఇటువంటి కష్టాలని చెప్పి చాలా బాధపడ్డాడు. ఉత్తరయంతో చక్కగా పానీయం తీసుకొచ్చాడు. అలా శోక దుఃఖ పరీతాత్మ నిశ్వాసోరగో యథ. బాధలో దుఃఖంలో ఉన్నటువంటి ఆ తల్లిని చూసి ససుప్తాం మాతరం భ్రాతృన్ నిద్రా విద్రావితోజస. అలసిపోయి అలా పడుకుని ఉన్నటువంటి సోదరుల్ని తల్లిని చూసి ఆ వనంలో ఘోరమైనటువంటి వృక్షము, మహావనంలో వృక్షమూలంలో చల్లటి నీడలో పలుకుని ఉన్నటువంటి ఆ సోదరుల్ని తల్లిని చూసి చెలించిపోయాడు. ఇంత కష్టాలు వచ్చాయి, మహావీరులైనటువంటి వాళ్ళే వీళ్ళు, రాజమాత ఆవిడ, పాండురాజు ఉంటే ఇలా జరిగేదా అంటూ ఆ భీమసేనుడు తల్లిని చూసి ఏ విధంగా ద్రవించిపోయాడు అనేటువంటివన్నీ కూడా ఒక 20 శ్లోకాల్లో వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది తర్వాత అనేటువంటిదంతా కూడా రేపటి పాఠంలో మనం వర్ణించాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణం.